తెలుగు జాతి ఖ్యాతిని నలదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. కిల్లంపూడిలో తోట గోపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి 102వ జయంతి వేడుకలు. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు, మహానటుడు, దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని జగపతి నగర మాజీ ఉప సర్పంచ్ శ్రీ సాయిచరణ్ జ్యువెలర్స్ అధినేత తోట గోపి త్రినాథ్ అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిల్లంపూడిలో తోట గోపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోట గోపి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. సినీ నటుడిగా తెలుగు జాతి ప్రజలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడమే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన స్థాపించిన పార్టీ పేరుతో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. అనంతరం గోపి కుటుంబ సభ్యురాలు మాదిరెడ్డి వాణి విజయలక్ష్మి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపి కుటుంబ సభ్యులు తోట మోహిని, మాదిరెడ్డి రూపాదేవి, కోకా చరణ్, మాదిరెడ్డి సాయి తరుణ్లతో పాటు కోడెల నల్లబ్బాయి, ఆళ్ల బాబులు, గౌతు చిన్న, లక్కోజు కోటి, ఆడారి నానాజీ, పోతుల శివాజీ, దాడి గోవిందు, ఎడ్ల కృష్ణ, కరణం శ్రీను, ఏలూరి వీరబాబు, దిడ్డి చింటిబాబు, మాదిరెడ్డి సూరిబాబు, బుర్రా ఆనంద్, జగదీష్, పలువురు టీడీపీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. తాతగారి స్పీడ్ ఎక్కువ పెట్టమ్మా. నిలబడి కరెక్ట్గా నిలబెట్టాడు. కొంచెం దూరంగా రామ్మా. ఇక అప్పలా వెళ్ళగలిగే సంవత్సరాలు 23 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఇంకా అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం కింద అధికారంలో ఉన్నది. అంతేకాకుండా ఆయన జెండాని కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగు ప్రజలది అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలే కాదు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరూ కూడా తెలుగుదేశం, తెలుగు రాష్ట్ర ప్రజలు యొక్క మనోభావాలు, తెలుగు రాష్ట్రం యొక్క, తెలుగు ప్రజల యొక్క కీర్తి దేశ విదేశాల్లో కూడా ఎంతో గొప్పగా మొన్న జరిగింది, మనం చూసాం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఔరపించడం అంటే నందమూరి తారక రామారావుని మళ్ళీ మనం బతికించుకున్నట్టే లెక్క. అందుచేత ప్రతి ఒక్క కార్యకర్త ఏ పదవినో ఆశించకుండా ఆయన చేసి ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు చేసే మంచి సంక్షేమ పథకాలని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ఈ పార్టీని 10 కాలాల పాటు ఉండేలాగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 కాలాల పాటు చల్లగా ఉండేలాగా, రాష్ట్ర భవిష్యత్తు అంటే మన యువత భవిష్యత్తు కూడా కాపాడవలసిన బాధ్యత మన ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన కార్యక్రమాలని ఘనంగా చేసుకుంటూ ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని కార్యక్రమాలు ఒక నిధులు లోటు వల్ల కొన్ని ఆగినాయి. కానీ ఇప్పుడు చేసేది కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనానికి విపులీకరించలేకపోతున్నారు. కాబట్టి నేను ఇచ్చిన ఇవాళ వాయిస్ దృష్టిలో పెట్టుకుని ఎప్పటి వరకు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అనే దాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసి తెలియజేయాల్సింది కోరుతున్నాం. ఇవాళ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరంలో అన్నగారు నిలబెట్టి తెలుగు జెండా కింద
ఈరోజు సంవత్సరంలో జరిగిన సంక్షేమాలు పోలవరం పరిగెడుతుంది, గట్టింపాడు పరిగెడుతుంది, నగరికి పరిగెడుతుంది, గాలేరు పరిగెడుతుంది, గుడ్లకమ్మ ప్రాజెక్టు పరిగెడుతుంది, అలాగే అన్నమయ్య ప్రాజెక్టు పరిగెడుతుంది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఈవేళ అమరావతి పోలవరం నిర్మాణం జరుగుతుంది. పోలవరం నిర్మాణం శరవేగంగా తయారవుతుంది. ఈవేళ కొన్ని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో అది కూడా తెలుగుదేశం జెండా కింద, అది కూటమి కలయికతోటి జరుగుతున్న అభివృద్ధికి అందరూ సహకరించి రాష్ట్ర అభివృద్ధిలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాల్పంచుకోవడం కాకుండా తెలుగు జాతిని ఇనుముడింపజేసేలాగా చేయవలసిన కార్యక్రమం ఉంది. ఈవేళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈవేళ 3,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ ఈరోజు 4,000 ఇస్తారు. అది ఈ రోజుకే ప్రతి పెన్షన్దారుడికి 15,000 అందేసింది. అలాగే 3,000 ఇచ్చే పెన్షన్ 36,000 అందేసింది. అంటే ఎక్స్ట్రా అని చెప్తున్నాను నేను. అలాగే మంచానికి పరిమితమైన ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 5,000 చొప్పున 60,000 కిడ్నీ. ఈ లెక్కను చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఓన్లీ పెన్షన్దారులకు ఇచ్చేదే 3,90,000 కోట్లు అవుతుంది. ఇది ఇంకా చేయవలసిన కార్యక్రమాలు రేపు రాబోయే దానిలో తల్లికి బంధం, రైతు శుద్ధిభవ, విడో పెన్షన్లు 1,00,000, నెక్స్ట్ వచ్చి ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అదన్నీ కూడా నేను చెప్పడం కారణం ఏంటంటే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి జెండా కింద జరిగే సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనంగా చెప్పుకోవాలనే సంతోషంతో నేను ఇవాళ విషయాన్ని చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా విశ్లేషించి జరిగే సంక్షేమ కార్యక్రమాలు వివరించి ప్రజలను ఆకట్టుకునేవలసిన తెలుగుదేశం పార్టీ జెండాకు ఆకట్టుకుని చేయాలని ఈ పుట్టినరోజు సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.